హాయ్ నమస్తే అండి. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు బ్రెడ్ రస్మలై ఎలా చేయాలో చెప్తాను. అందుకోసం నేను ఇక్కడ 1/2 లీటర్ పాలని స్టవ్ పైన పెట్టి మరిగిస్తున్నానండి. ఈ 1/2 లీటర్ పాలు అనేవి 1/2 లీటర్ పాలు అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ మరిగించాలండి. మధ్య మధ్యలో కలుపుకోవాలండి, లేకపోతే మీగడ వచ్చేస్తుంది. మీగడ వస్తే బాగోదండి తినేటప్పుడు. ఇక్కడ చూసారా, 1/2 లీటర్ పాలు కాస్త 1/2 లీటర్ అయిపోయాయండి. ఇంత థిక్గా మనం దీన్ని తయారు చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 3 చెంచాల పంచదారని వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. పంచదార వేసిన తర్వాత కూడా దీన్ని బాగా కలుపుకోవాలండి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదా అంటే మీగడ కట్టేస్తుందండి. ఇక్కడ నేను స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. చల్లగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ నేను బటర్ స్కాచ్ తయారు చేస్తున్నానండి. అందుకోసం 3 చెంచాల పంచదారని తీసుకున్నాను. ఈ పంచదారని మనం లో ఫ్లేమ్లో పెట్టి మెల్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం వాటర్ కానీ ఇంకేమీ యూజ్ చేయవలసిన అవసరం లేదు. చూస్తున్నారు కదా వీడియోలోన, షుగర్ మెల్లమెల్లగా మెల్ట్ అవుతుందండి. పూర్తిగా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. ఇక్కడ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ బటర్ వేస్తున్నానండి. దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. పంచదార సిరప్ ఇంకా బటర్ మొత్తం బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 3 చెంచాల కాజుని వేసుకుంటున్నానండి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ కలుపుకుంటే చాలండి, ఎక్కువసేపు ఉంచొద్దు, జీడిపప్పు మాడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేట్కి నేను ముందే బటర్ అప్లై చేసి పెట్టుకున్నానండి. ఈ ప్లేట్లోకి ఈ బటర్ స్కాచ్ని మనం వేసుకోవాలండి. వేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత మనం చాకుతో తీస్తే ఇది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇగోండి, ఇలా ముక్కలుగా చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ముక్కలుగా మనం చేసుకోవాలండి. ఈ చిన్న చిన్న ముక్కల్ని మనం ఒక కవర్లో వేసుకొని రోటీ కర్రతోని వీడియోలో చూపించినట్టు ఇలా కొడుతూ ఉండాలండి. ఇలా కొట్టడం వల్ల అవి చిన్న చిన్న ముక్కలుగా అవుతాయండి. ఈ బటర్ స్కాచ్ని మనం ఐస్ క్రీమ్ చేసేటప్పుడు కానీ, కేకులు చేసేటప్పుడు కానీ మనం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చింది కదా బటర్ స్కాచ్ అనేది. ఇప్పుడు ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. వీటిని గ్లాస్ సహాయంతో ఇలా సర్కిల్ షేప్లా చేసుకోవాలి. మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్మండ్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రౌన్ బ్రెడ్ని నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను. వీటిపైనకి మనం ముందుగా తయారు చేసుకున్న పాలని మొత్తం వేసుకోవాలండి. ఇలా వేస్తూ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పాలు అనేవి బ్రెడ్ లోపలికి పూర్తిగా వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను టర్న్ చేశానండి బ్రెడ్ని. మళ్ళీ దానిపైన ఇలా ఆల్మండ్స్ వేసుకుంటున్నాను, అలాగే బటర్ స్కాచ్ కూడా వేసుకుంటున్నానండి. అంతేనండి, తయారైపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.